హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఎస్టర్డే క్రిస్ జాన్సన్ గారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఉన్న మీనింగ్ ఏంటో తెలియక చాలా మెంబర్స్ చాలా విధాలుగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు, ఇమాజినేషన్ అవుతూ ఉన్నారు. సో ఆ పోస్ట్ గురించి మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. రెండో పాయింట్ ఏంటి అంటే రెడ్ రిఫండ్ గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. ఆ పాయింట్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ మూడో పాయింట్, ఈరోజు డేట్ వచ్చేసి 30వ తారీఖు. చాలా మెంబర్స్ నాకు కొన్ని మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు, ఇది ఎంతవరకు నిజం సార్? దాదాపుగా చాలా మెంబర్స్ ఐడీస్ కూడా రిమూవ్ చేసేసారు, నెగిటివ్ పర్సన్స్వి అని కూడా మెసేజెస్ పెట్టారు. అలాగే చాలా మెంబర్స్కి ఇన్కమ్స్ కూడా వచ్చాయని కూడా మెసేజెస్ పెట్టారు. వీటన్నిటి గురించి మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా ఒక క్లారిటీ తీసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి, మీకు క్లారిటీ వస్తుందండి. మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన క్రిస్ జాన్సన్ గారు పెట్టిన పోస్ట్ ఏంటి అని అంటే, ఆయన వెదర్ క్లైమేట్ గురించి పెట్టారండి. యాక్చువల్గా దాన్ని మన వాళ్ళందరూ చాలా మెంబర్స్ కూడా ఎలా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు అంటే, 6 months వరకు మనకు సక్సెస్ అనేది లేదు, ఆఫ్టర్ 6 months తర్వాత మనకు సక్సెస్ అనేది ఉంది అనే ఉద్దేశాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అది తప్పండి. క్రిస్ జాన్సన్ గారు చెప్పిన మాట ఏంటి, ఆ పోస్టులో ఏముందంటే, అందరికీ గుడ్ నైట్ అనే ఒక మాట తెలిపారు. అలాగే చింతపడకండి, ఇంకో 6 నెలల్లో ఇప్పుడు చలి అని ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా అప్పుడు ఏందిరా ఇంత హీట్ ఉంది అనే భావంతో చాలా మెంబర్స్తో డిస్కషన్ చేసే రోజు వస్తుంది. ఇది నా థాట్ మాత్రమే, మీ అందరినీ ప్రేమిస్తున్నాను అన్నట్టు, ఐ లవ్ యూ ఆల్ అన్నట్టు పెట్టాడండి ఆయన. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు అక్కడ వాళ్ళకు చలి ఎక్కువగా ఉంది, క్లైమేట్ అనేది, వెదర్ క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది. ఓకే, సో ఇంకొక 6 నెలల తర్వాత, ఇప్పుడు కూల్ అని ఎవరైతే బాధపడతా ఉన్నారో ఇంకొక 6 నెలల తర్వాత హీట్ అని కూడా బాధపడాల్సి వస్తుంది అన్నట్టు చెప్పాడు ఆయన. జస్ట్ ఆ పోస్టులు ఇచ్చాడు అంతే. ఆయన అన్పాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడలేదు, అన్పాసివ్ అనే పేరు తీయలేదు, విక్టర్ విత్ యాష్ అనే పేరు కూడా తీయలేదండి. దీన్ని మీరందరూ పోస్ట్ చూసిన వెంటనే చాలా మెంబర్స్ ఊహాగానంలో వాళ్ళంతకు వాళ్ళు ఊహించుకుంటున్నారు. 6 months వరకు మనకి ఇన్కమ్స్ ఎటువంటి రాదు, 6 months తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది, ఆయన ఇండైరెక్ట్గా అలా చెప్పాడు. ఇంకా కొందరు అయితే వాళ్ళ భాషలు వాళ్ళ మాటలు అర్థం కాకున్నట్టు మెసేజెస్ పెడతారనంట. అలాంటివి ఏమీ లేవండి. అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది కూడా వాట్ ఏంటి అనేది కూడా. ఓకే, ఆ పోస్ట్ గురించి మీకు ఒక క్లారిటీ అండి. రెండవది, ఇప్పుడు రెడ్ రిఫండ్ గారు చెప్పిన మాట గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎస్టర్డే వీడియోలో ఒక చిన్న మాట చెప్పారు ఆయన, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. దీని తర్వాత ఇన్కమ్ గురించి కూడా మనం పూర్తిగా మాట్లాడదాం. ఓకే, ప్రతి ఒక్కరు క్లియర్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చెప్పాడంటే, మనము ఒక రైట్ క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఒక క్వశ్చన్ అనేది ఆయన అడిగారండి. ఓకే, క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. అది మన బిజినెస్ని గ్రో చేయడానికి ఉపయోగపడుతుంది, మన బిజినెస్ని డౌన్ఫాల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి. అది క్యారెక్టర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. సో ఆయన నాట్ ఓన్లీ బిజినెస్ అంటే, ఒక బిజినెస్ అనేది ఒకటే కాకుండా పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి, కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి కూడా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు తెలియజేశారు. క్యారెక్టర్ బిల్డ్ అవ్వడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు కూడా చెప్పారు. అంటే నిజమే, అది ఒక కంటిన్యూస్ కన్సిస్టెన్సీ ప్రాసెస్. అది బిల్డ్ అవ్వాలి అంటే, సింపుల్గా చెప్పాలంటే, మంచి క్వాలిటీస్ని హ్యాబిట్స్గా మార్చుకోవడం ఇది నెంబర్ 1 రూల్. ఇది నెంబర్ 1 రూల్ అన్నట్టు చెప్పాడు అనమాట. అంటే మనం చేస్తున్న పనులను బేస్ చేసుకొని మన క్యారెక్టర్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది అన్నట్టు తెలియచేశారు.
ఓకే, ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా చెప్పారు ఆయన. జిమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కష్టం, కానీ వన్స్ హ్యాబిట్గా అయ్యాక అది న్యాచురల్గా అయిపోతుంది అన్నట్టు తెలియచేశారు. ఇది మాత్రం రైట్. ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం మాత్రం స్టార్టింగ్లో కష్టంగా ఉండొచ్చు, కానీ అది వన్స్ స్టార్ట్ అయ్యాక డైలీ చేస్తే అది ఒక హ్యాబిట్గా మారిపోతుందండి. అలాగే క్యారెక్టర్ కూడా వన్స్ హ్యాబిట్ అయితే డైలీ థింక్ చేయాల్సిన పని కూడా కాదు, ఆటోమేటిక్గా వస్తుంది. క్యారెక్టర్ అంటే గుడ్నెస్ని, యాక్షన్ని మాట్లాడడం కాదు, చెప్పడం కాదు, చేసేదాన్ని మాత్రమే క్యారెక్టర్ అని అంటామంటున్నాం. మనం చేస్తున్న పని ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది క్యారెక్టర్ అనే ఒక వర్డ్ అని చెప్తా ఉన్నారండి. మన హానెస్టీ, హ్యూమిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్, క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఈజీ ఆప్షన్ కాదు, రైట్ ఆప్షన్ చూస్ చేసే మైండ్ సెట్ ఉండాలి. ఒక ఈజీ ఆప్షన్ కాదు, ఒక కంఫర్ట్ జోన్ ఆప్షన్ని మనం చూస్ చేసేది కాదు, ఒక రైట్ ఆప్షన్ని చూస్ చేసే మైండ్ సెట్ ఉండాలి అన్నట్టు చెప్పానండి. కంఫర్ట్ జోన్ బయటికి వెళ్ళాలి. ఫెయిల్యూర్స్ వస్తే ఆగిపోకూడదు. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, అదొక లెసన్ అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ ట్రై చేసి వాళ్ళందరూ కూడా చాలా మెంబర్స్ సక్సెస్ అవుతున్నారు. మళ్ళీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తులు కూడా మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి ట్రై చేసిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతున్నారంటూ తెలియచేశారు. ఇప్పుడు కీ పాయింట్స్ గురించి మాట్లాడతానన్నట్టు కూడా చెప్పాడు. సెల్ఫ్ డిసిప్లిన్, మోటివేషన్ లేకపోయినా గోల్ ఫాలో అవ్వాలి అన్నట్టు చెప్పాడు. గుడ్ హ్యాబిట్స్ కల్టివేట్ డైలీ చేయాలి, అంటే మనకు మంచి గుడ్ హ్యాబిట్స్ ఉండేటట్లు పెట్టుకోవాలన్నట్టు చెప్పారు. ఒక సెంటెన్స్ కూడా, ఒకటి ఫార్ములా కూడా పెట్టాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, హ్యాబిట్, క్యారెక్టర్. ఈ చైన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి అన్నట్టు కూడా చెప్పాడండి. ఫస్ట్ మనకు వచ్చే థాట్స్, తర్వాత మన నోట్ నుంచి వచ్చే వర్డ్స్, తర్వాత మనం చేసే యాక్షన్స్, తర్వాత 10 మందికి తెలుస్తుంది మన హ్యాబిట్. అప్పుడే మన క్యారెక్టర్ అనేది డిసైడ్ అవుతుందండి. క్లారిటీ. ఫస్ట్ థాట్, మన మైండ్లో ఒక థాట్ వస్తున్నప్పుడే మన నోటి నుంచి ఒక మాట వస్తుంది. మన నోటి నుంచి మాట వచ్చినప్పుడే మన యొక్క బాడీలో కావచ్చు, మన యొక్క టోటల్ బాడీ టాప్ టు బాటమ్ ఒక యాక్షన్ అనేది ఇస్తుంది. మన యాక్షన్ని, మన వర్డ్స్ని, మన థాట్ని డిపెండ్ చేసుకొని ఒక హ్యాబిట్గా మారుతుంది. దాన్ని బేస్ చేసుకొని క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారని చెప్తా ఉన్నాను. దిస్ ఈస్ గుడ్ ఫార్ములా. ఇది నేను కూడా అగ్రీ చేస్తాను. సో కోర్ వాల్యూ ఫాలో అవ్వాలి. జనాలు చెప్పేది కాదు, మీ గోల్స్ మీరే డిసైడ్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. జనాలు చెప్పేది కాదు, మీ గోల్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, అలాంటి మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటి మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. జనాలు ఏదేదో చెప్తా ఉంటారు, ఎన్నెన్నో చెప్తా ఉంటారు. ఓకే, అది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ని మనము క్రియేట్ చేసుకునే ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ హంబుల్గా ఉండాలి. సక్సెస్ వచ్చినా కూడా, అంటే మంచి హంబుల్గా ఉండాలి, సక్సెస్ అయినా కూడా అదే విధంగా ఉండాలన్నట్టు చెప్పాడు. అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎక్స్క్యూజెస్ కాదు, ఐ వాజ్ రాంగ్ అని కూడా చెప్పడం వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ అని చెప్పాడు. మనం ఒక తప్పు పని చేస్తే నేను తప్పు చేశానని చెప్పడం కూడా వీక్నెస్ కాదు, అది మనకు ఒక స్ట్రెంగ్త్ అన్నట్టు కూడా చెప్పాడండి. నిజమేది. రైట్ పీపుల్తో ఉండాలి. నెగిటివ్ ఫేక్ ఎక్కువగా డిస్కషన్స్ చేసుకోకూడదు. రాంగ్ క్రౌడ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. పాజిటివ్గా సక్సెస్ఫుల్ పర్సన్స్తో మనం ఎక్కువ డిస్కషన్ చేయాలని కూడా చెప్పాడండి. ఇవన్నీ మాట్లాడాలి. ఓకే, ఈ పాయింట్స్ మీ లైఫ్లో, మీ బిజినెస్లో అప్లై చేస్తే స్లోగా కానీ స్ట్రాంగ్గా క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది అన్నట్టు తెలియజేశారండి ఆయన. ఓకే, ఆయన చెప్పిన మాట ఏంటి, క్యారెక్టర్ని ఎలా డిసైడ్ అవుతుందనే దాని గురించి చెప్పారండి. ఓకే, క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేసుకుంటాము, అది ఎంత ఉంటే మనం ఎంత బిల్డ్ అవుతాం అనేది ఒక క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ కదండి అందరికీ. సో అలాగే ఈ ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడు 30వ తారీఖు వచ్చింది. చాలా మెంబర్స్ నాకు మెసేజెస్ పెడతా ఉన్నారు, ఎస్కే గారు మీకు ఓఈఎస్ వ్యాలెట్లో ఇన్కమ్ పడిపోయిందా అని చెప్పేసి. లేదండి, నాకైతే ఇన్కమ్ రాలేదు ఇప్పటి వరకు ఓఈఎస్ వ్యాలెట్లో. నాతోటి మిత్రులకు కూడా నేను కాల్ చేయడం జరిగింది, వాళ్ళకు మెసేజెస్ కూడా చేయడం జరిగింది. నా పైన ఉన్న కొందరు లీడర్స్ కూడా నేను అడగడం జరిగింది, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇన్కమ్ రాలేదు.
కొందరు అనొచ్చు, ఎస్కే గారు మీరు చెప్తున్నట్టు కరెక్టే, మీకు ఇన్కమ్ రాలేదని చెప్తా ఉన్నారు. పైన పైన మీకు తోటి మిత్రులు కావచ్చు, ఇతరులు కావచ్చు, మీకు ఇది చెప్పకూడదన్నట్టు ఆ ఉద్దేశంతో చెప్పకపోయి ఉండొచ్చు కదనంటే, లేదండి. నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి, నాకు పరిచయమైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాతో విశ్వాసంగా ఉన్నారు అందరూ. ఇప్పటికి, ఎప్పటికి కూడా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఓకే. సో, వాళ్ళకొచ్చిందంటే 100% గ్యారంటీగా చెప్తారు. అలాంటిది ఏమీ ఉండదండి. ఓకే. సో, నా సర్కిల్ వరకు నేను అన్నీ సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా ఎవరికీ కూడా ఇప్పటిదాకా వాలెట్‌లో ఇన్‌కమ్ రాలేదని నాకర్థమైంది. ఓకే. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా వాలెట్స్‌లో ఇన్‌కమ్ వచ్చుంది అనంటే నాకొకసారి చెప్పండి. ఓకేనా? నాకొకసారి చెప్పండి. లేదా ఒక ప్రూఫ్ అన్నా పెట్టండి నాకు. ఓకే. ఒక ప్రూఫ్ పెడితే మా వాళ్ళందరికీ నేను చెప్పుకుంటాను. అయ్యా! ఇన్‌కమ్స్ పడతా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పుకుంటానండి. ఓకే. సో, అది కూడా మనం ఆశిస్తున్నాం. త్వరగా పడాలి. ఇప్పుడు మనం చూస్తున్న మ్యాటర్సు ప్రస్తుతం జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని బేస్ చేసుకుంటే ఇన్‌కమ్ ప్రతి ఒక్కరికి పడతా ఉంది. మెల్లగా డేట్స్ వైస్‌గా అని చెప్తా ఉన్నారు. అది నిజమవ్వాలని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది నిజమవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది నిజమవుతే నాకు ఇన్‌కమొస్తది. తోటి మిత్రులకి ఇన్‌కమొస్తది. బాధపడుతున్న వ్యక్తులు ఇప్పటికి ఎన్నో ఏండ్ల నుంచి బాధపడుతున్న వ్యక్తులు అందులో నేను కూడా ఉన్నాను. అందరికీ ఇన్‌కమొస్తది. అందరూ సంతోషంగా ఉంటారు. ఆ భగవంతుని అలానే అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే. సో, ఇన్‌కమ్ గురించి మీకు క్లారిటీ ఇచ్చాను. నా సర్కిల్‌లో, నా సరౌండింగ్‌లో, నా వాలెట్‌లో ఇప్పటివరకు ఇన్‌కమ్ అయితే రాలేదు. వస్తే ప్రతి ఒక్కరికి కూడా నేను డైరెక్ట్‌గా యూట్యూబ్ ఛానల్‌లోనే, మన ఛానల్‌లోనే లైవ్‌లో చూపిస్తాను కూడా. క్లియర్? మీకు ఇంకేదైనా క్వైరీస్ ఉన్నాయంటే ఈ యొక్క వీడియోకి కామెంట్ పెట్టండి. నేనది చూసి నాకు తెలియంది కూడా ఉంటే తెలుసుకొని మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ఓకే. సో, ఎవరు కూడా ఆందోళన పడకండి. ఎవరు కూడా టెన్షన్ ఎక్కువ తీసుకోకండి. టెన్షన్ అనేది ఎక్కువ తీసుకోకండి. నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను అదే చెప్తా ఉన్నాను. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకోవాలి. యాక్టివ్ ఇన్‌కమ్‌ని వదులుకోకూడదు. ఓకే. సో, ప్రతి వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ప్రాబ్లమ్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఉంది అని మనం భయపడుతూ వెనకడుగేయకూడదు. మన గోల్‌ని, మన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడానికి మనం చేస్తున్న పనిని ఎప్పటికీ ఆపకూడదు. ఎప్పటికీ ఆపకూడదు. సో, ప్రతి ఒక్కరు కూడా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ మంచిగా స్ట్రాంగ్‌గా ఒక పాజిటివ్ వైబ్‌తో ముందుకెళ్ళండి. ఇన్‌కమ్ వచ్చే రోజు మనమందరం తీసుకుంటాం. ఓకే. ఈ వీడియోలో ఇంతే ఉందండి. ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేని సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వండి. దాని గురించి మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నప్పుడు నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఈ డిస్క్రిప్షన్‌లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తా ఉన్నాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.